అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కావాలండి. ఇది వచ్చేసి వజ్రాక్ష ప్రొడక్షన్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 అంటున్నారు. కాస్టింగ్ కాల్ వీఆర్ లుకింగ్ ఫర్ ఫీమేల్ లీడ్ ఏంటండి 20 నుండి 30 సంవత్సరాల వాళ్ళు, అలాగే ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు 20 నుండి 50 సంవత్సరాల వాళ్ళు, అలాగే మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు 20 నుండి 50 సంవత్సరాల వాళ్ళు. ప్యాషనేట్ యాక్టర్స్ ప్లీజ్ సెండ్ యువర్ ప్రొఫైల్స్ అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ అడగటం కాదండి, ఇక్కడ నాకు మంచి మిత్రుడైన, అంటే ఒక రకంగా పరిచయస్తుడైన ఒక ఎడిటర్ ఉన్నాడండి. పేరు వచ్చేసి విజయ్ అని. అతను మొన్న రీసెంట్గా అప్రోచ్ అయ్యాడు నన్ను. విజయ్ గారు ఇలాగ నేనే ఓన్గా ప్రొడ్యూసర్గా నేనే దిగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ అనేది నా చేతిలో ఉంది కాబట్టి ఇలాంటి ఒక ఆర్టిస్టులను పెట్టుకొని నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను అనే టైప్లో చెప్పడం జరిగింది. నాకు ఆయన చెప్పిన ఒక ఫీమేల్ లీడ్ వచ్చేసరికి ఆ అమ్మాయి బోల్డ్ మాటలు మాట్లాడుతూ యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అయిన ఒక అమ్మాయి అనమాట. అలాంటి అమ్మాయిని ప్రొటగనిస్ట్గా పెట్టుకొని ఇంకొంతమందిని పెట్టుకొని సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్, నేనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. సో నేనేమన్నాను అంటే, ఇప్పుడు సరే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ దాని మీద రిటర్న్ ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు బోల్డ్ కంటెంట్ చేసే అమ్మాయిని నువ్వు ప్రొటగనిస్ట్గా పెట్టుకొని ఒక సినిమా చేసినట్లయితే ఆ అమ్మాయి గురించి ఎలాంటి ఒక సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు? బోల్డ్ కైండ్ ఆఫ్ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఒక స్వాతి నాయుడు కావచ్చు, లేదంటే ఇంకా చెప్పాలి అంటే సన్నీ లియోన్ గారు లాంటి వాళ్ళు కావచ్చు. సన్నీ లియోన్ లాంటి ఒక వ్యక్తి నుండి ఒక హాట్ కైండ్ ఆఫ్ కంటెంటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్. అలా కాకుండా నువ్వు మహానటి లాంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని చేసావు అంటే ముందు ఆడియన్ అనేవాళ్ళు డీవియేట్ అయిపోతారు. ఏంటి ఈ అమ్మాయి ఇలాంటి ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ అమ్మాయిని ఇలా చెప్తున్నారేంటి అనే ఒక ఇదిలోకి వెళ్ళిపోయి ముందు ఆడియన్ అనేవాడు మీకు అట్రాక్ట్ అవ్వడు. సో ఆ అమ్మాయితో నువ్వు కంపల్సరీ బోల్డ్ కైండ్ ఆఫ్ కంటెంటే చేయాలి. బోల్డ్ కైండ్ ఆఫ్ కంటెంట్ చేసినప్పుడు ఎలాంటి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్తావు నువ్వు? అమెజాన్ ప్రైమ్ తీసుకుంటుందా, నెట్ఫ్లిక్స్ తీసుకుంటుందా, ఆహా తీసుకుంటుందా, ఎంఎక్స్ ప్లేయర్ తీసుకుంటుందా, G5 తీసుకుంటుందా, సోనీ లివ్ తీసుకుంటుందా? ఇలాగ ఏదైనా కానీ ఎవరు తీసుకుంటారు అనేది కూడా నువ్వు చూసుకోవాల్సిన ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు ఆయన ఇంకొక 4-5 పేర్లు ఎవరైతే చెప్పారో వాళ్ళు కూడా కొంచెం అంత ఇదిలో లేని వాళ్ళు. దాని బదులు నేనేం చెప్పాను అంటే, ఇప్పుడు లెట్ అస్ అజ్యూమ్ ఒక ఫేడ్ అవుట్ అయిన హీరో ఉన్నాడు. పేరు చెప్పి అనవసరంగా వాళ్ళ స్థాయిని తగ్గించడం నాకు ఇష్టం లేదు. ఒక ఫేడ్ అవుట్ అయిన హీరోకు అక్కడ మీరు అనుకున్న ఫేడ్ అవుట్ అయిన హీరోలు కమెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. లేదంటే మీరు అనుకోండి ఒక హీరో పేరు, ఆయన్ని కనుక హీరోగా పెట్టుకొని సినిమా చేసినట్లయితే జీరో నుండి మార్కెట్ అనేది మొదలకుండా మైనస్ల నుండి మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. మైనస్ల నుండి మార్కెట్ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, ఆయన గత సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ గత సినిమాల ఒక ఇదేం చేస్తుంది అంటే డిస్ట్రిబ్యూటర్లని, బయ్యర్లని, ఎగ్జిబిటర్లని కొనడానికి ప్రిపేర్డ్గా ఉండదు, ఓటీటీ కూడా తీసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండదు. ఎందుకంటే ఆయన చూడటానికి ఆడియన్ అనేవాడు చూడటం మానేశాడు అని ఒక ట్రాన్స్లో ఉంటారు. దాని బదులు నేనేమంటా అంటే, ఎంతో కొంత కొత్త కథ తీసుకోండి. కేర్ ఆఫ్ కంచరపాలెం అనండి దాన్ని, లేదంటే బలగం అనండి. బలగంలో ప్రియదర్శి లేదంటే ఆ అమ్మాయి హీరోయిన్ తప్పించి రచరవి తప్పించి మిగిలిన ఆర్టిస్టులు అందరూ అంత నేమ్ ఉన్నోళ్ళు, ఫేమ్ ఉన్నోళ్ళు కాదు. కానీ వాళ్ళందరి దగ్గర 10 ఏళ్ళు 25 ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా. కానీ వాళ్ళకి నువ్వు లైఫ్ ఇచ్చావు కదా. అలాగ నేనేమన్నాను అంటే, మీరు కూడా అలాగే ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకోండి. కొత్త వాళ్ళని తీసుకొని మీరు ఏదైతే వాళ్ళకి రెమ్యునరేషన్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ బోల్డ్ కంటెంట్ చేసే అమ్మాయికి కావచ్చు, లేదంటే మిగతా మీరు చెప్పిన 4-5 ఏళ్ళకి సంబంధించిన ఇది కావచ్చు, మీరు వాళ్ళకి అమౌంట్ ఇద్దాం అనుకుంటున్నారో దాని బదులు కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఇచ్చే అమౌంట్ నుండి మెజారిటీ అమౌంట్ అనేది ప్రొడక్షన్కి ఖర్చు పెట్టి మీరు సినిమా అనేది బాగా మేక్ చేయండి. మేక్ చేసిన తర్వాత మీరు రిలీజ్ టైంలో ఏమంటారు, ఇలాంటి ఒక రెస్పెక్ట్ మనోజ్ గారు లాంటి వాళ్ళను, లేదంటే కిరణ్ అబ్బవరం లాంటి వాళ్ళను, లేదంటే అలాంటి ప్రియదర్శి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పిలిచి ప్రీ రిలీజ్ పిలిచి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ చేత 5 నిమిషాలు మాట్లాడించి, శివాజీ గారు లాంటి వాళ్ళని పిలిచి వాళ్ళ చేత సినిమా గురించి మాట్లాడించి, ఇలాంటి ఒక ప్రమోషన్ అంటే ఈవెంట్స్కి మీరు ఖర్చు పెట్టుకున్నట్లయితే ఎంతో కొంత మీ సినిమా బయటకు వెళ్తుందని నేను ఆయనకి అర్థమయ్యేలా చెప్పాను. నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్న సందేశం కూడా అదే. మీరు ఏదైనా సినిమా చేయాలనుకున్నట్లయితే ఎంతసేపు ఆ హీరో వెంట పడదాం, ఈ హీరో వెంట పెడదాం, ఆ హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్దాం, ఈ హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్దాం అనుకున్నట్లయితే అది ఎప్పటికీ జరిగేది కాదు. అలా కాకుండా ఏదైనా
ఒక లిమిటెడ్ బడ్జెట్లో మనం చేయగలిగే ఒక సినిమా మనం చేసుకొని మనం దాని మీద రెవెన్యూ కనుక క్రియేట్ చేసుకున్నట్లయితే రేపు అనే రోజు ఆ పర్టికులర్ హీరో అనేవాడు మనకు ఫోన్ చేస్తాడు, కథ ఉందా అని అడుగుతాడు, కథ రెడీ చేసుకొని చెప్తాడు, ప్రొడ్యూసర్ ఇస్తాను అంటాడు, సినిమా చేద్దాం అని కూడా అంటాడు. సో అలాంటి ఇది కనుక మీరు చేసినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. vajrakshaproductions@gmail.com VAJRAKSHA వజ్రాక్ష ప్రొడక్షన్స్ PRODUCTIONS@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8821998116. ఐ రిపీట్ 8821998116. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.